అడిగిలో ఉన్నాం సార్ వస్తున్నాం సార్ ఎవరికి ఫోన్ రెస్పాండే కావాలి అందరికి ఫోన్ చేసాం సార్ ఎవరికి ఫోన్ చేశారు ఎస్పీ సార్కి ఫోన్ చేసినాం సార్ సార్ ఒక సీఏ నెంబర్ ఇచ్చారు ఆ సార్ ఫోన్ చేస్తే ఊరు రోడ్ కింద వస్తుంది అని చెప్పి రోడ్ నెంబర్ ఇచ్చాడు ఆ సార్కి సెక్యూరిటీ ఫోన్ నెంబర్ ఎవరు అతను మా బాబాయ్ ఆదినారాయణ రెడ్డి నంద మహేష్ అతను నాకు ఏమీ కాదు తనేదో మమ్మల్ని చంపాలి అందరూ వచ్చారు సార్ 20 మంది దాకా వచ్చారు కర్రలు అన్నీ తీసుకొని జస్ట్ ఒక్క నిమిషంలో తప్పించుకున్నాం చంపడానికి వచ్చారు సార్ వర్షంలో గడుచుకుంటా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. ఎవరెవరు ఉన్నారు అక్కడ వచ్చినప్పుడు వెళ్తున్నారా నువ్వేం చెప్పావమ్మా ఇక్కడ పొద్దున బయలుదేరాలని చెప్పావు ఇక్కడ వాంగ్మూలం తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళారు వేరే దగ్గర ఉంటే వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటే ఎవరు వచ్చారో తెలియదు వాళ్ళు. నా పేరు రాజాల మహిత, నా భర్త పేరు బడుగు నవీన్. మేము 20వ తేదీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాము. మా ఇంట్లో వాళ్ళ ప్రాణహాని ఉంది అని చెప్పి 21వ తేదీ పొదలకూరులోని పోలీసులను కలిసాము. అలానే ఎస్పీ సార్కి కూడా తెలిపాము. ఆ రోజు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి హామీ ఇచ్చారు. మేము మా బంధువుల ఇంట్లో ఉండగా 23వ తేదీ మా బాబాయ్ ఆదినారాయణ రెడ్డి, పొదలకూరులో డెకరేషన్ పనిచేసే మహేష్ అన్న, మా బంధువులు, మా తల్లిదండ్రులు, గూడూరు రూరల్ పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా మీదకి కర్రలు కత్తులతో దాడి చేశారు. మేము ఎలానో తప్పించుకొని వేరే ఊర్లో తలదాచుకొని ఉన్నాము. పొదలకూరులోని పోలీస్ సిబ్బంది మరియు మీడియా వాళ్ళే మాకు ఎలా అయినా సహాయం చేయాలి, లేదంటే మేము ఇద్దరం పురుగుల ముందు తాగి చచ్చిపోతాము. పంపించిన తర్వాత వాళ్ళ మీద అటాక్ జరిగింది. మేము సేఫ్గా ఉంటామని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు, లేదంటే ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళకి సేఫ్ లేదు. అసలు వాంగ్మూలం తీసుకుంటారు. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ రాత్రి అటాక్ జరగబట్టి వీళ్ళు వస్తున్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ డాడీ వాళ్ళు కానీ ఎవరైనా అమ్మాయి తరపున వాళ్ళకి బాధ ఉంటుంది. తల్లిదండ్రులకు కానీ అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ మీరు ఇవ్వండి, మొన్నే ఇచ్చి ఉండాలి. మొన్న వాంగ్మూలం కూడా తీసుకున్నారు. మీ జోలికి మేము రావాలని వాళ్ళు చెప్పారు, పంపించేశారు. నైట్ అటాక్ జరిగింది. ఇప్పుడు కూడా జరగదని చెప్పి బెదిరింపు కాల్స్. ఇప్పుడు ప్రాంతీయ షాప్లో పనిచేసే భాష అనే పిల్లోడికి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి నువ్వు ఎందుకు పోయావు, అసలు ఏంది నీది అని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అవసరం లేదు. ఇక్కడికి వచ్చారని సపోర్ట్గా వచ్చారని అవసరం లేదు కదా సార్. మా ఇంట్లో వాళ్ళ ప్రమాదం ఉందని 21వ తేదీ ఎస్పీ సార్ కాల్ చేసి చెప్పాము. అలాగే పొదలకూరులోని పోలీస్ సిబ్బందిని కూడా కలిసాము. మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. మేము మా బంధువుల ఇంట్లో ఉండగా మా బాబాయ్ ఆదినారాయణ రెడ్డి, పొదలకూరులో డెకరేషన్ పనిచేసే బాలికి మహేష్ అన్న మరియు రఘురామ్ రెడ్డి గారు మా మీద మరియు గూడూరులోని పోలీసు వాళ్ళందరూ కలిసి మా మీద అటాక్ చేశారు. మేము ఎలానో తప్పించుకొని 5 గంటల దాకా తప్పించుకొని మళ్ళీ పొదలకూరులోని పోలీస్ స్టేషన్కి వచ్చాము. సంఘం సిఐ వేమారెడ్డి గారు మరియు పొదలకూరులోని ఎస్ఐ గారు కూడా ఇవాళ హామీ ఇచ్చారు. మహేష్ అన్నకి మాకు ఎటువంటి సంబంధం లేదు. తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. కానీ తను మాకు ఎందుకు అగెనిస్ట్గా ఉంటున్నాడో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళని వేరే వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బెదిరిస్తున్నాడు. అందరూ కలిసి అతని మీద చర్యలు తీసుకోండి, అలా అయినా మీడియా వాళ్ళే మాకు సహాయం చేయాలి. స్టేషన్ ఆశ్రయించాము. మమ్మల్ని చంపాలి, ఎలా అయినా విడదీయాలి అని చెప్పి చాలా రాజకీయ పరంగా ప్రయత్నిస్తున్నారు. ఎలా అయినా మాకు సహాయం చేయాలి, మమ్మల్ని చేజల్లకు రండి, సంఘంకి రండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళము, మేము పొదలకూరులోనే ఉంటాము. మా అమ్మ వాళ్ళకి హెల్త్ బాగాలేదంట, వాళ్ళు వచ్చి మాట్లాడినా మేము పొదలకూరు స్టేషన్లోనే మాట్లాడతాము, బయటకు వెళ్ళము. మాకు ఇక్కడే న్యాయం జరగాలి, మీరే న్యాయం చేయాలి. మాకు కొందరి వల్ల ప్రాణహాని ఉంది.